యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. మా జిల్లా దేవరూపల మండలంలో ర్యాలో వరి నాటేసే మిషన్ తీసుకున్నారు ఒక రైతు. ఆ రైతు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఆ రైతు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు ఇంద్రసేనారెడ్డి. ఓకే సార్, మీరు ర్యాలో వరి నాటేసే మిషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్? 2 months అవుతుంది మేడం. ఓకే సార్, మీకు బాగా పనిచేస్తుందా సార్? మరి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మేడం. మీరు మిషన్తో ఏమైనా ఫస్ట్ ఏమైనా ఇబ్బంది ఉందా? మరి మాకేమీ ఎలాంటి ఇబ్బంది లేదు ఫస్ట్ అయితే. ఓకే సార్, రోజుకి ఎన్ని ఎకరాల వరకు వేస్తారు సార్? రోజుకు 3 ఎకరాలు వేసాం మేడం. 3 ఎకరాలు వేసాం. మొత్తం ఎన్ని ఎకరాల వరకు వేసుకుంటారు? 10 ఎకరాలు వేసాం. రెంట్ కూడా పోయినా. ఎన్ని ఎకరాల వరకు వేసారు? 10 ఎకరాలు వేసి వచ్చాం. ఓకే సార్, ఇంతకు ముందు మీరు కూలి వాళ్ళతో వేపిస్తే బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగున్నది మేడం, అప్పటికంటే ఇప్పుడే బాగుంది. సంతోషంగా ఉన్నాను నేను ఇప్పుడు. కొంచెం ఈ సర్దుబాట్లు కొంచెం గ్యాప్లు పోయినా కానీ నాకు అంతకన్నా ఎక్కువ వచ్చేటట్టున్నది ఇల్లింగ్. ఓకే సార్, ఈ మిషన్ ద్వారా వేసిన నాటికి కూలీల ద్వారా వేసిన నాటికి ఏమైనా తేడా గమనించారా? చాలా తేడా ఉన్నది మేడం. ఏంటి సార్ అది? పిలికలు ఎక్కువ వస్తున్నాయి. పక్క పంటి పొలాలు చూస్తే అంత రోగం తగిలి ఖరాబ్ అయినట్టు. నా పొలంలో ఇంత రోగం లేదు, ఇంత నొప్పి లేదు, క్లాస్ డీసెంట్గా ఉన్నది. మా ఊరు ప్రజలు కూడా వచ్చి చూసిపోయినలు మంచి వెలిజిబిలిటీ ఉన్నదని చెప్తాను మాకు. అంటే నాతో అంటలేరు కానీ బయటకు పోయి అనుకుంటాను. ఫస్ట్ నాటేసినప్పుడు మాత్రం ఎందుకు వేసిండు, పటేల్కి పైసలు ఎక్కువ ఉంటే మిషన్ తెచ్చుకున్నాడా అన్నారు. తర్వాత ఈ నాటును చూసినాక మంచి డిసిజన్ తీసుకున్నాడని ఇప్పుడు కొలుతాను నన్ను. ఓకే సార్, మీకు అంతకు ముందు ఎక్కువ ఖర్చు వచ్చిందా, ఇప్పుడు ఎక్కువ ఖర్చు వచ్చిందా? అంత మునుపు నాటేసినందుకే 60-70 వేలు అయ్యింది మేడం ఈ 10 ఎకరాలకు. ఇప్పుడు అంతా కొడితే 10,000తో మొత్తం అయిపోయింది. ఓకే సార్, నాటేసే మిషన్ మీరు ఎందుకు తీసుకోవాలనుకున్నారు సార్? నాటేసే మిషన్ ఎందుకంటే లేబరుతోని చాలా ప్రాబ్లం అవుతుంది. నార 25 రోజుల నార అయితే పొలం దున్ని చాలా రోజులు అయినా కూడా వచ్చి పని పట్టేదాకా నమ్మకం లేకుంటున్నది. ఏమో వీళ్ళనేంది విలువాలే, వీళ్ళకి 50,000 60,000 కూళ్ళు పెట్టి ఇదైతే 2 లీటర్ల పెట్రోల్తోని ఎకరం నాటు పడితే మనకింత మిగులుతుంది కదా అనే ఉద్దేశంతో నేను మిషన్ తెచ్చుకున్నా. నాటు వేసేటప్పుడు మాత్రం చాలా మంది ఊళ్ళో గ్రామాలలో 2-3 గ్రామాలలో వచ్చి చూసిండ్లు, ఎందుకు ఈయన పటేల్కి ఎక్కడ పని లేక తెచ్చుకున్నాడు అని. అంటే ఇవో నా అదృష్టం చక్కగా ఉంటే మంచి పంట వస్తుంది, లేకపోతే పోతుంది ఈ సంవత్సరం అనుకున్నా వేసినా కానీ అద్భుతమే అయిపోయింది నాది. ఈ మిషన్ ద్వారా మీకు ఏమైనా ఉపయోగం ఉందా సార్? మరి ఉపయోగం చాలా ఉన్నది మేడము. ఇప్పుడు డబ్బులు మిగులుతున్నాయి. ఉరిచేను కూడా బ్రహ్మాండ గంట కట్టింది. ఇప్పుడు అసలు ఒక గంట పట్టి ఎద్దును కట్టేసిన పీకలేనంత పిలకలు వచ్చినాయి ఇప్పుడు నాకు. ఓకే సార్, మరి సాల్కి మధ్య గాపు ఉంటుంది కదా, దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? చాలా బెనిఫిట్ ఉన్నది. గాలి వెలుతురు అల్లకి పోయి ఏ మాత్రం రోగం అనేది ఇంతవరకు అయితే లేదు నాకు. మనసులు వేసిన వర్షం ఉన్నది, అంతా రోగాలే ఉన్నాయి. ఇప్పుడు సరే ఎప్పుడు ఎట్లున్నదో కానీ ఈ సంవత్సరం అయితే అన్ని రోగాలే ఉన్నాయి. అదే టైం చూసుకుంటే నా వర్షానికి గింత రోగం లేదు. వేసినప్పుడు సాల్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది అంటున్నారు కదా, అప్పుడు ఎలా అన్నారు, ఇప్పుడు చూసి ఏమంటున్నారు? అప్పుడు గ్యాపులు ఉండే గింత పలసగెత్తదా మిషన్ అని మంచిగా ఉండదు అని అన్నారు. కానీ నా ధైర్యంతో మంచిగా నాటు వేయించుకున్నాక ఇప్పుడు ఆ వర్షన్ కంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉన్నది చూడండి, ఆ 2 గ్యాప్లు కలిసిపోతాయి గంట కట్టి. ఏ మాత్రం ప్రాబ్లం లేదు. మళ్ళీ అన్నిటికంటే సూపర్ అయింది నా వర్షన్. చూడాలనుకుంటే ఇక్కడికి వస్తే నాకు ఆకలి దూపే అవుతలేదు. ఇక్కడ చూసుకుంటే సపరేట్గా ఇంటికి పోతాను. కానీ బయట వాళ్ళు చూసారు ఏమంటారు, ఇంత మంచిగా ఉంటుందా, ఇంత మంచిగా అంటాను. ఇప్పుడు వచ్చేసరికి కూడా నేను ఒక 50 ఎకరాలకు నారు పోయించి నేనే నాటేయాలనుకుంటున్నాను. ఓకే సార్, ఈ నారు మీరు ఎన్ని రోజుల నారు వేసుకుంటారు సార్? 21 రోజు నారు వేసినాం మేడం మిషన్తోని. అది వరకు మనుషులతోనే నెల రోజుల నారు వేసేది. దీంతో వేసటం వల్లనే ఫస్ట్. కాకపోతే ఇబ్బంది ఏంటంటే పొలం వెలుపులను చూస్తే ఏదో తట్టెడు ఏంటి నారు లాగానే అవుపడేది. ఇది వేసినాక ఇప్పుడు చూస్తే వాళ్ళ పొలానికి నా పొలానికి చూసుకుంటే దాదాపు నా పొలంలో వాళ్ళది ఎందుకు గురగాకుంటున్నది. దానివల్ల ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను సార్ను కూడా అడిగిన ఇది వరకు, ఇట్లా అయింది సార్ అంటే ఏం కాదు ఆయన ధైర్యం మీదనే నేను మిషన్ తీసుకున్నా ఏమన్నా కానీ అని. కానీ ఇప్పుడు దీన్ని చూసి అందరు మెచ్చుకుంటాను. నన్ను బాగా ధైర్యం చేసిండు పోతావే అనుకుంటా, కానీ దానికంటే ఎక్కువ వెళ్తుంది మేడం పంట. ఏది మనసులు వేసిన దానికంటే ఎక్కువ వెళ్తుంది పంట. 30 నుంచి 40 మధ్యలో ఉన్నాయి అన్ని. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 50 రోజులు అవుతుంది మొత్తం నారుతోటి. ఓకే సార్, మరి ర్యాలో కంపెనీ వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది సార్, మీకు ఎలా అనిపించింది? నాకు ఇంతవరకు సర్వీస్ గురించి ఏమీ తెలియదు. నా మిషన్ ఏమి ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే నేను తీసుకొచ్చిన కాంచి ఒకసారి కంపెనీ వాళ్ళు వచ్చి
ఆయిల్ మార్చిపోయింది కాలి. వాళ్ళే వాళ్ళే కాల్ చేశారా? కాల్ చేస్తేనే వచ్చి మార్చిపోయిండు. ఓకే సార్. సర్వీసింగ్ బాగుందా? సర్వీసింగ్ బాగానే ఉన్నది మేడం. మాకు ఇంతవరకు 5 పైసల సొమ్ము అయితే పెట్టలే నేను ఇంతవరకు. కాకపోతే పెట్రోల్ పోసుకొని నడుపుడే కానీ అదైతే ఆయిల్ అయితే ఇప్పుడు ఎవరికున్నా ఆయిల్ మార్చుకోవడం. కొత్త బండి కొంటాను, కొనగానే ఆ సర్వీసింగ్ పోతే ఆయిల్ అయితే కంపల్సరీ మారవాలి కదా, కస్టమరే పెట్టుకుంటాడు కదా, దానిలాగానే దీనికి కూడా అట్నే పెట్టుకున్నా. ఓకే సార్, మీరు ఇప్పుడు కొత్తగా తీసుకునే రైతులకు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా సార్? ఇస్తాం. ఎందుకు మేడం, అందరికీ సలహా ఇస్తాం. రాయల్ కంపెనీ మంచిగా వెజ్జిపుట్ అవుతుంది. దానికి పనిముట్లు కూడా మన వాళ్ళ ఓనర్ల దగ్గర అన్నీ ఉన్నాయి. పిలిచినప్పుడు వచ్చి సర్వీసింగ్ చేసి పోతారు. 2-3 సంవత్సరాల దాకా రిపేర్ రానట్టున్నది. దానికైతే ఏం ప్రాబ్లం లేదు. రాయల్ కంపెనీ కంపల్సరీ అందరూ వెజిబిలిటీ చేసి తీసుకోవాల్సిందే అని చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.